ఆకలి అవుతుంది నాకు. ఇంట్లో ఏం లేవు తినడానికి. ఐడియా, నా దగ్గర పిగ్గీ బ్యాంక్ ఉంది. చూసారా నా పిగ్గీ బ్యాంక్? ఇందులో నుంచి నేను మనీ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్తాను. మీ దగ్గర కూడా పిగ్గీ బ్యాంక్ ఉందా? ఎస్. సో ఇందులోంచి నేను 50 రూపీస్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్తాను. నాకు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని ఫుల్గా తినేస్తాను. ఓకే, చూసారా నేను నా పిగ్గీ బ్యాంక్ నుంచి 50 రూపీస్ తీసుకున్నాను. సూపర్ మార్కెట్కి వెళ్దామా? లెట్స్ గో. వావ్, సూపర్ మార్కెట్ ఎంత పెద్దగా ఉందో. సో ఫస్ట్ నేనేం చేయాలి? ఒక బాస్కెట్ తీసుకోవాలి, రైట్? అన్నీ నేను చేతిలో పట్టుకోలేను కదా. సో ఐ నీడ్ వన్ బాస్కెట్. ఓకే, సో బాస్కెట్ ఎక్కడ ఉంది? ఓ, బాస్కెట్ ఈజ్ హియర్. చూసారా? ఇప్పుడు నేను ఈ బాస్కెట్లో అన్నీ నాకు ఏమేమి కావాలో అవన్నీ వేసుకుంటాను. మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారా? ఎస్, కమ్ ఆన్. ఇక్కడ అదే వెజిటేబుల్స్ ఉన్నాయి. ఓ, ఇక్కడ క్యారెట్ ఉంది. నాకు క్యారెట్ అంటే ఇష్టం. యమ్మీ క్యారెట్. ఫస్ట్ నా బాస్కెట్లో క్యారెట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏం తీసుకున్నాను? ఇక్కడ టెడ్డీ బేర్ ఉంది. హైట్లో ఉంది. వావ్, టెడ్డీ బేర్ ఎంత సాఫ్ట్గా ఉందో. ఎస్. ఇప్పుడు నేను బిల్లింగ్ సెక్షన్కి వెళ్తాను. yes, మనం ఫైనల్లీ బిల్లింగ్ కౌంటర్కి వచ్చేసాము. ఇప్పుడు ఇవన్నీ బిల్లింగ్ చేద్దాం. ఓకే అంకుల్, ఇవన్నీ బిల్ చేస్తారా? బాక్స్, బిస్కెట్, సాఫ్ట్ టాయ్, యమ్మీ క్యారెట్. వావ్, నేను ఇక్కడ ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాను. చిప్స్, కలర్ పెన్సిల్స్, సాఫ్ట్ టాయ్స్. వావ్, ఈరోజు నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఓకే అంకుల్, ఎంత అయింది బిల్లింగ్? మే టోటల్ అమౌంట్ 200 రూపీస్ అయింది. 200 రూపీసా? నా దగ్గర 50 రూపీస్ మాత్రమే ఉంది. బిల్లింగ్ చూస్తే 200 అయ్యింది. ఓకే అంకుల్, నేను మళ్ళీ వస్తాను. ఐటమ్స్ అన్నీ నేను తీసుకోలేను. ఏం చేయాలి ఇప్పుడు? ఐడియా, నేను ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది కదా. సో నాకు ఏమేమి కావాలో ఆ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటాను. మిగతా ఐటమ్స్ అన్నీ తీసేస్తాను. ఓకే, కమ్ బాక్స్, పెన్సిల్ బాక్స్ ఇంట్లో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇది అవసరం లేదు కదా, ఇది తీసేస్తాను. ఇంకేమున్నాయి? ఓ, చిప్స్ ఉన్నాయి నా దగ్గర. చిప్స్ నేను ఆల్రెడీ తినేసాను. మమ్మీ నాకు వీక్లీ ఓన్లీ 1 టైం చిప్స్ తినాలని చెప్పింది. చిప్స్ కూడా తీసేస్తాను. ఇంకేంటి? ఓ, స్కెచ్ పెన్స్. ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో చాలా కలర్ఫుల్ స్కెచ్ పెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది నాకు నీడ్ కాదు, ఇది కూడా తీసేస్తున్నాను. ఇంకేమున్నాయి? క్యారెట్. నాకు ఆకలి అవుతుంది కదా, క్యారెట్ తింటాను. అండ్ ఇది హెల్తీ కూడా. ఓకే, ఇది తీసుకుంటాను నేను. నెక్స్ట్ ఏంటి? వావ్, సాఫ్ట్ టాయ్. నాకు ఈ సాఫ్ట్ టాయ్ చాలా నచ్చింది. చూసారా, టెడ్డీ బేర్. బట్ నేను దీన్ని తినలేను కదా, సో ఇది కూడా తీసేస్తున్నాను. ఇంకేమున్నాయి? నా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయి. చూసారా ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయో. ఇన్ని నాకు అవసరం లేదు కదా. సో ఇందులో నుంచి నేను ఒక బిస్కెట్ తీసుకుంటాను అండ్ మిగతావి పెట్టేస్తున్నాను. ఓకే, ఎస్. సో నాకు ఏమేమి కావాలో, నాకు ఏమేమి నీడ్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నాను. ఏమేమితో అవసరం లేదో అవి తీసేసాను. ఇప్పుడు నేను బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి బిల్ చేస్తాను. అంకుల్, ఇవన్నీ బిల్ చేస్తారా? మే బిల్ ఇప్పుడు 45 రూపీస్ అయింది. వావ్, చూసారా నేను 5 రూపీస్ కూడా సేవ్ చేశాను. ఇంకా నాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా వచ్చేసాయి. వావ్,
ఇంకా 5 రూపీస్ మిగిలింది నా దగ్గర. Yes, I'm so happy. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. అండ్ మీకు తెలుసా, నేను 50 రూపీస్ తీసుకెళ్ళాను సూపర్ మార్కెట్కి. 45 రూపీస్ది నాకు ఏమేమి కావాలో అవి తీసుకున్నాను. ఇంకా నేను 5 రూపీస్ కూడా సేవ్ చేశాను. ఎంత హ్యాపీగా ఉంది తెలుసా నాకు. సో మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నాము, మన బడ్జెట్ ఎంత ఉందో అందులో మాత్రమే తీసుకోవాలి. నా బడ్జెట్ 50 రూపీస్ ఉంది, నేను 45 రూపీస్ది తీసుకున్నాను. అండ్ ఇంకా 5 రూపీస్ సేవ్ చేశాను. నాకు ఏమేమైతే నీడ్ ఉందో అవి మాత్రమే తీసుకున్నాను. నా వాంట్స్ లైక్ టెడ్డీ బేర్, క్రేయాన్స్ అవన్నీ నేను తీసేసాను. ఎందుకంటే అవి నాకు ప్రజెంట్ అవసరం లేదు. నాకు ప్రజెంట్ ఆకలి అవుతుండే కదా, అందుకే నేను బిస్కెట్, క్యూకుంబర్, క్యారెట్స్ తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత ఇంకా 5 రూపీస్ మిగిలాయి. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా స్మార్ట్ బడ్జెటింగ్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేస్తారా? ఎస్, ఆల్రైట్. నేను నాకు ఆకలి క్యారెట్ తింటున్నాను.